ఏపీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. ప్రపంచ స్థాయి నగర నిర్మాణంలో ఏపీ మరో ముందడుగు వేసింది. నేడు మాస్టర్ ప్లాన్ ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 30 రోజుల్లోగా సలహాలు సూచనలు తీసుకుని ప్రజలు మార్పులు చేర్పులు ప్రజల ద్వారా ఈ సూచనలు తీసుకుని మార్పులు చేర్పులు చేస్తామంటోంది. వచ్చే 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ డ్రాఫ్ట్ ప్లాన్ కూడా తయారు చేసినట్లుగా చెబుతోంది. రోడ్లు, కాలువలతో పాటు నివాస ప్రదేశాలు, ఎక్కడెక్కడ ఏ భవనాలు రావాలన్న విషయాలను అందులో పొందుపరిచారు. అయితే ఈ డ్రాఫ్ట్ ప్లాన్లో ప్రభుత్వం ప్రతిపాదించిన 9 నగరాలకు చోటు కల్పించింది. రింగ్ రోడ్లు, ఎయిర్పోర్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఇందులో పొందుపరిచారు. సింగపూర్కు చెందిన సుర్బానా, జురాంగ్ సంస్థలు దీనిని తయారు చేశాయి. రానున్న 30 ఏళ్ల కాలంలో జరగబోయే అభివృద్ధికి అనుగుణంగా ఫ్యూచర్ ప్లాన్ను తయారు చేశాయి. ఈ ప్లాన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో వివరించడంతో పాటు రైతులకు పరిహారం కింద ఇవ్వాల్సిన వాటాకు సంబంధించి లేఅవుట్లు కూడా పొందుపరిచారు. కొత్తగా నిర్మించబోయే క్యాపిటల్ సిటీలో రోడ్ల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మలుపులు తక్కువగా ఉండేటట్లుగా దాదాపు 314 కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నారు. కిలోమీటర్ పొడవు, వెడల్పుతో దాదాపు 121 జోన్లు ఉంటాయి. ప్రభుత్వ, పర్యాటకం, వైద్య, ఆరోగ్యం, న్యాయస్థానాలు, విద్య, క్రీడలు, వాణిజ్యం సహా 9 నగరాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తారు. వీటితో పాటు రాజధానిలో వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా 3 ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలు రానున్నాయి. ఈ కేంద్రాలు నగరంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా ఉంటాయి. బేతంపూడి వద్ద మొదటి కేంద్రం, వెంకటాపాలెం, కృష్ణయ్యపాలెం, ఉండవల్లి గ్రామాల మధ్యలో రెండోది, తుళ్లూరు వద్ద 3వ కేంద్రం ఏర్పాటవుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చూసాం మొత్తం మీద ఈ ముసాయిదా అనేది ఈ రోజు రాబోతోంది. ఎంత ఉత్కంఠగా ఏపీ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు. అయితే రైతుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉంటే మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది? లక్ష్మి, రాజధాని నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ప్రపంచంలోని అత్యున్నత స్థాయి రాజధానుల్లోనూ అక్కడి నగరాలను కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కొంతమంది బృందంతో పాటుగా సిఆర్డీ అధికారులంతా కూడా పరిశీలించారు. దానికి సంబంధించి అక్కడంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం తయారు చేయడం జరిగింది. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసి దానికి సంబంధించిన ముసాయిదాను ఈ రోజు విడుదల చేయబోతున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 30 రోజులు సలహాలు, సూచనలు అనేది ప్రజల నుంచి, ఇతర వర్గాల నుంచి కూడా స్వీకరించిన తర్వాత మరో 15 రోజులకు దానికి సంబంధించి ఒక తుది ఖరారు ఉన్నారు. మొత్తంగా వచ్చే 30 ఏళ్ల భవిష్యత్తును, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను రూపకల్పన జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కరకట్ట ఏరియాలు, అదేవిధంగా రాజధానికి సంబంధించి మొత్తం నది తీర ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఒక స్ట్రైట్ రోడ్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇరుకిరుకు రోడ్లు, అదేవిధంగా ఎక్కువ మలుపులు ఉన్న నేపథ్యంలో అటువంటి మలుపులు లేకుండా 314 కిలోమీటర్ల మేర ఈ రహదారులు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి ఈ రాజధాని ప్లాన్ కి సంబంధించిన అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎవరైతే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారో ఆ రైతులకు సంబంధించి ప్లాట్లు కూడా ఇవ్వబోతున్నారు. విధంగా మొత్తం 9 నగరాలని హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఇట్లాగా మొత్తం 9 నగరాలను ఏపీ ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టింది. వాటికి సంబంధించి ఏవైతే 29 గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాల్లో ఈ సీడ్ క్యాపిటల్ నిర్మాణం అనేది చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈ రోజు ముసాయిదా అనేది రాబోతుంది. ఈ ముసాయిదా కోసం అన్ని రకాల వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి ప్రజలకు నెలకొంది. లక్ష్మి, సో మొత్తం మీద అంటే ఫ్యూచర్ లో దాదాపు ఇంకా 30 ఏళ్ల పాటు ముందు చూపుతో ఆలోచించి చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మలుపుల్లో లేని రోడ్లు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మలుపులు లేకుండా? అది దానికి సంబంధించి మలుపు దాదాపుగా అన్ని ప్రాంతాలను ఏవైతే 9 నగరాలు ఉన్నాయో ఆ 9 నగరాలను కలిపే విధంగా ఒక నిర్మించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మొత్తం 29 గ్రామాల్లో
314 కిలోమీటర్ల మేర ఈ 9 నగరాలను కలుపుతూ కూడా ఈ రహదారులు ఉంటాయి. మలుపులు కేవలం 1-2 మలుపులు మాత్రమే ఉంటాయి తప్పించి ఈ కరకట్ట ఇప్పుడున్న రహదారులు చూస్తే చాలా ఇరుకుగా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా స్ట్రైట్ గా వేసి రాజధాని నగరం అని అంటే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి. రాజధాని ప్రాంతం మీద ప్రపంచ స్థాయి అందరి దృష్టి ఉంటది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం రూపకల్పన జరిగింది. దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దానికి చివరి మార్పులు అనేది కూడా జరిగిన తర్వాత అనేది ముందుకు రాబోతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధు.